మిత్రులారా అందరికీ నమస్కారం. నా పేరు ప్రభాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర ప్రభుత్వం సోలార్ ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తుంది. సోలార్ ఇండస్ట్రీ ద్వారా రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోతారని చెప్పేసి ఆచరణ తెలియజేస్తుంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సోలార్ పెట్టిన చోట ఎక్కడ ఏ ఒక్కరికి కూడా ఒక్క ఉద్యోగం రాలేదు. రైతుల భూములు మాత్రం కొల్లగొట్టారు. ప్రైవేట్ సోలార్ కంపెనీలు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పెట్టిన చోట అనుభవం అది. అందుకని మేము ఇక్కడ బేతేపల్లిలో అయితే 17,000 ఎకరాలు భూమి సేకరించి సోలార్ పెట్టాలనే ప్రభుత్వ ప్రయత్నం విరమించుకోండి అని చెప్పేసి ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. సోలార్లో భూములు కోల్పోయే రైతులు ఈరోజు మళ్ళీ భూములు కొనాలంటే ఈరోజు భూములు సంపాదించుకోవాలంటే వాళ్ళ జీవితంలో మళ్ళీ సంపాదించుకోలేరు. అయితే ప్రభుత్వం చెబుతుంది, సోలార్ కంపెనీ కూడా చెబుతుంది, మేము 30,000 రూపాయలు లీజ్ ఇస్తామని చెప్పేసి. 30,000 లీజ్ అది రైతును మోసం చేసేదానికి తెచ్చిన విధానం. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 20,000 తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం 5,000 పెంచి 30,000 చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ లీజు విధానం పూర్తిగా రైతుకు వ్యతిరేకమైంది. లీజు విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం